హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు నసీర్ డైలీ అప్డేట్స్. ఈరోజు మనం కొన్ని ఆసక్తికరమైన విషయాల గురించి తెలుసుకుందాం. వీడియోని చివరి వరకు చూడండి. అలాగే మన ఛానల్ని ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. థాంక్ యూ. పాకిస్తాన్ ఓవైపు మధ్యవర్తిత్వం, మరోవైపు ఇరాన్ విమానాలకు ఆశ్రయం. అమెరికా మీడియా సంస్థ కథనంపై పాకిస్తాన్ ఏమంటోంది? తమ దేశంలోని నూర్ ఖాన్ వైమానిక స్థావరం వద్ద ఇరాన్కు చెందిన సైనిక విమానాలున్నాయన్న కథనాలను పాకిస్తాన్ ఖండించింది. పాకిస్తాన్ విదేశీ వ్యవహారాల మంత్రిత్వ శాఖ దీనిని తప్పుదోవ పట్టించే అతిశయోక్తి రిపోర్టింగ్ అని పేర్కొంది. ఒకవైపు అమెరికా, ఇరాన్ల మధ్య మధ్యవర్తిత్వం వహించడానికి పాకిస్తాన్ ప్రయత్నిస్తుండగా, మరోవైపు ఇరాన్కు చెందిన సైనిక విమానాలను తన వైమానిక స్థావరంలో నిలిపి ఉంచడానికి అనుమతిస్తోందని అమెరికా అధికారులను ఉటంకిస్తూ అమెరికాకు చెందిన CBS న్యూస్ రిపోర్ట్ చేసింది. ఈ విమానాలను అమెరికా దాడుల నుంచి కాపాడటమే ఇరాన్ లక్ష్యమని CBS న్యూస్ పేర్కొంది. అమెరికా దాడులకు గురికాకుండా తమ సైనిక, పౌర విమానాలను సురక్షితంగా ఉంచేందుకు ఇరాన్ వాటిని పాకిస్తాన్, ఆఫ్ఘనిస్తాన్లకు పంపించిందని CBS పేర్కొంది. పాకిస్తాన్ ఏమంటోంది? CBS న్యూస్ కథనాన్ని ఖండిస్తూ పాకిస్తాన్ విదేశాంగ మంత్రిత్వ శాఖ సోషల్ మీడియా ప్లాట్ఫామ్ Xలో ఒక పోస్ట్ చేసింది. నూర్ ఖాన్ ఎయిర్బేస్లో ఇరాన్ విమానాలు ఉన్నాయన్న CBS న్యూస్ నివేదిక తప్పుదోవ పట్టించేలా ఉంది. మేం ఈ వార్తను ఖండిస్తున్నాం. ప్రాంతీయ స్థిరత్వం, శాంతి కోసం జరుగుతున్న ప్రయత్నాలను దెబ్బతీయడమే ఈ ఊహాజనిత కథనం లక్ష్యంగా కనిపిస్తోంది అని ఆ పోస్ట్లో రాసింది. కాల్పుల విరమణ తర్వాత ఇస్లామాబాద్లో జరిగిన తొలి దశ చర్చల్లో సంప్రదింపుల ప్రక్రియకు సంబంధించిన దౌత్య సిబ్బంది, భద్రతా బృందాలు, పరిపాలనా సిబ్బంది రాకపోకలను సులభతరం చేయడానికి ఇరాన్, అమెరికా నుంచి కొన్ని విమానాలు పాకిస్తాన్కు వచ్చాయి అని పాకిస్తాన్ తెలిపింది.